బగారానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాండి. యాలకుల లవంగాలు ఇలాచి బగారాకి. ఇప్పుడు బగారన్నం అయితే నూనెనైతే గిన్నెలో పోస్తున్నా. బగారన్నం వల్ల కొద్దిగా నూనె ఎక్కువ వేసిన టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇలాచి యాలకుల లవంగాలు అయితే ఆలుగడ్డ మిరపకాయలు నూనెలో గోలాలి కొద్దిసేపు. కొద్దిగా కరివేపాకు బియ్యానికి సరిపోయినన్ని నీళ్ళు సరిపోయినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి. సరే అయితే మసలింది బియ్యం వేస్తుంది. అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎర్రపప్పు మెంతెం కూరలు. ఎర్రపప్పులా అయితే మెంతెం కూర వేసినా ఉడికిన తర్వాత కారం వేస్తా. కొద్దిగా హెచ్చిపచ్చి ఉడికినాక కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అయితే రెడీ అయింది. అయితే చింతపండు నానబెట్టిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కొద్దిగా చక్కెర వేయాలి. ఉప్పు చారు అంటారు ఇది. ధనియాల పొడి వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసిన. నెక్స్ట్ తాలింపు పెట్టాలి. కొద్దిగా అయితే ఇంగు వేస్తున్నా చాలా. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మిరపకాయలకు అనేది నూనెలో మంచిగా అవుతుంది. కొద్దిసేపు మసిలితే టేస్ట్ అయితే చాలు. అయితే ఉడికింది. తాలింపు పెట్టేస్తాం. బగారన్నము ఎర్రపప్పు చింతపండు చారు రెడీ అయిపోయిందండి. కంప్లీట్ అయిందండి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇగో పప్పు అన్నం చారు పులుసు.